కోయ బిడ్డ నవితకు కోయ బిడ్డ నవితకు తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన వీరులాల్లో తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన వీరులాల్లో విచారణ జరిపించాలి వీరులాల్పై. ఈ నవిత అనే ఉపాధ్యాయురాలు 2013లో జాయిన్ అవుతుంది. ఆ 2014లో 19 నెలల తర్వాత ఫుల్ సింగ్ అనే ఉపాధ్యాయుడు జాయిన్ అవుతాడు. ఈ ఫుల్ సింగ్ అనే అతనికి టెట్టు లేదు. ఈ నవితకు టెట్టు ఉంది, తన డిపార్ట్మెంట్లో పాస్ అయి ఉంటుంది. 19 నెలల ముందు జాయిన్ అవుతుంది. ఎస్ఆర్ బుక్లో కూడా 19 నెలల ముందే జాయిన్ అయినట్టు ఉంది. అది విచారణ జరిపించాలి. ఈమె కోయ బిడ్డ. మా 33 తెగల్లో కోయ బిడ్డ మహిళ. 33% రిజర్వేషన్ చూడాలి. కోయ ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే ఇవ్వాలి. ఇతను లంబాడి బిడ్డ, మా లంబాడి బిడ్డే. కానీ న్యాయం వైపు ఉండాల్సిన అవసరం ఉంది. ఈ సమాజాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది. ఈ అవినీతిని శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది. భీమా నాయక్ కనుక చట్టానికి దాటితే భీమా నాయక్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవడానికి నేను సిద్ధపడ్డా. నాపై నిన్న నేను ఉద్యమం చేస్తున్నా, న్యాయం కోసం ఉద్యమం చేస్తున్నా. ఈ అమ్మాయికి అన్యాయం జరిగింది, ఈ ఉపాధ్యాయురాలకు అన్యాయం జరిగింది. టెట్టు ఉంది. భారతదేశం టెట్టు ఎందుకు పెడుతున్నారు? టెట్టు అదనపు టెట్టు ఎందుకు పెడుతున్నారు? సిట్ టెట్ ఎందుకు పెడతారు? నా పెద్ద కుమారుడు సిట్ రాసిండు, 1 మార్కుతో పోయింది. టెట్టు రాసిండు, 4 మార్కులతో పోయింది. టెట్టు లేకపోవడం వల్ల మొన్న నా కొడుకు కనీసం అర్హత లేకుండా పోయింది. టెట్టు లేని ఫుల్ సింగ్ కు నువ్వు ఎట్లా ప్రమోషన్ ఇచ్చినావు? 19 నెలల తర్వాత జాయిన్ అయిన ఫుల్ సింగ్ కు ఎట్లా ప్రమోషన్ ఇచ్చినావు? దీని మీద విచారణ జరిపించాలని మేము స్టేట్మెంట్ ఇస్తే లంబాడీల మధ్య, ఆదివాసీల మధ్య గొడవ సృష్టిస్తాడని తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది ఎస్పీ గారి దగ్గరికి. ఎస్పీ గారు, మీరు దయచేసి విచారణ జరిపించి ఇతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. తప్పుడు కేసు ఇచ్చిన, రిపోర్ట్ ఇచ్చిన ఆ కమిటీ మెంబర్తో పాటు నిన్న నాపై తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ఆ 5-8 మందిపై కూడా కేసు నమోదు చేయాలని నేను ఇప్పుడు టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ అమ్మాయికి న్యాయం చేయాల్సిందే. ఈ అమ్మాయికి అన్యాయం జరిగింది. ఎక్కడ అన్యాయం జరిగినా ఎల్హెచ్పిఎస్ అక్కడ ఉంటుంది. ఈ తాటాకు చప్పులతో భయపడే భీమా నాయక్ కాదు. ఈ రోజు నాపై విచారణ జరిపించండి. నేను ఒక కిరాయి గదుల్లో ఉంటున్నా. మొత్తం ఉద్యమాలు, కుటుంబం మొత్తం ఉద్యమాలు చేస్తున్నావు. వీరు నాయక్, నువ్వు ముఖ్యమంత్రి దగ్గరికి పోయినా, నువ్వు రాష్ట్రపతి దగ్గరికి పోయినా నిన్ను వదిలే ప్రసక్తే లేదు. అది చట్టం ముందు నీ చిట్టా మొత్తం నా దగ్గర ఉంది. ఆ చిట్టా తీసుకొని ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్తా. ఇతన్ని రిమూవ్ చేసేంత వరకు మేము ఉద్యమం చేస్తాం. ఇతనిపై సమగ్ర విచారణ జరిపించాలి. ఇతను గతంలో ఎవరి దగ్గర ఎంత తీసుకున్నారో మొత్తం వార్డెన్ల దగ్గర ఏసీబీలు అడిగితే మొత్తం చెప్తారు. కాబట్టి న్యాయం జరగాలని. అంటే 2018 నుంచి ప్రతిసారి పదోన్నతుల లిస్టు పెట్టిన ప్రతిసారి మా మేడం ముందు లిస్టులోనే ఉంటుంది. ఈసారి కూడా ఈ మంత్ 11వ తారీఖు వరకు ముందు నెంబర్లోనే ఉంది. మీరా వచ్చేసి 12వ తారీఖు నాడు లిస్టు పెట్టారు. ఆ లిస్టులో వచ్చేసి మళ్ళీ మా మేడం నెంబర్ ఎంత పెట్టి సారి ముందు పెట్టారు. ఆ ముందు పెట్టిరు ఏంది అనేది కూడా మాకు ఇన్ఫర్మేషన్లు సరిగా ఉండట్లేదు అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. ఏమైందని వచ్చే వరకు నెంబరు వెనక పెట్టేసారు, తీసేసారు. సర్వీస్ రూల్ ప్రకారం ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే మెరిట్ లిస్ట్ ఆధారంగా మేము ఇప్పుడు పదోన్నతులు ఇస్తున్నామని అంటున్నారు. ఇంతకుముందు ఏం చేసేది, డేట్ ఆఫ్ బర్త్ని కూడా చూసేది. డేట్ ఆఫ్ బర్త్ ఎవరికి ఎక్కువగా ఉంటే వారిని చూసుకునేది. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాతనే లిస్ట్ అవుట్ చేసింది. ఈసారి ఏమైంది అని అంటే డేట్ ఆఫ్ బర్త్ కూడా లేదు, సర్వీసులో ముందుంటే కూడా దాన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదు. 19 నెలల ముందు సర్వీస్ చేసినప్పుడు సీనియారిటీలో ఏది రావాలి? గవర్నమెంట్కి సర్వీస్ ఇచ్చినప్పుడు సీనియారిటీ లిస్టును చూడాలి కానీ మెరిట్ లిస్ట్ అంటున్నారు. అప్పుడు జాబ్ కోసం పెట్టిన మెరిట్ లిస్టు లెక్కలుగా తీసుకుంటాను, సర్వీస్లో ఉన్న వారిని మాత్రం దాన్ని పక్కకు నెట్టేసి. దానికి తోడు ఆ 2013 డిఎస్సిలో టెట్టు ఆధారంగానే ఉత్తర్వులు జారీ అయినాయి, ఆర్డర్స్ ఇచ్చారు. టెట్టు ఉన్నప్పుడే కదా జాబ్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టెట్టు కూడా పదోన్నతులకు అవసరమే కదా. ఇప్పుడు ఎస్జిటిగా నౌకరీ చేసినప్పుడు ఫస్ట్ టెట్ అవసరం వచ్చినప్పుడు స్కూల్ అసిస్టెంట్గా చేయడానికి సెకండ్ టెట్ ఎందుకు అవసరం లేదు అనేది మేము అడిగినాం. అడిగితే దాన్ని మా సిటీడబ్ల్యూనే దాన్ని మేము పరిగణలోకి తీసుకుంటలేమనేది అక్కడ ఉన్నటువంటి అధికారులు మాకు తెలియజేయాలి. లేదు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. టెట్ అనేది ఎందుకు నిర్వహిస్తున్నారు, మీరు ఎందుకు రాయాల్సి వచ్చింది, టెట్ను ప్రధానంగా తీసుకోవాలనేది. సరే వాళ్ళు ఏ రకంగానైతే ఆర్డర్స్ తీసుకున్నారో అది మాకు అవసరం లేదు. కానీ టెట్ అనేది మాత్రం చాలా కీలకమే కదా, అది గవర్నమెంట్ నిర్వహించిందే కదా. ఇప్పుడు టెట్ను ఎందుకు లెక్కలకి తీసుకుంటలేరంటే మేము లెక్కలకి తీసుకుంటలేము.
అంతకుముందు పాత బ్యాచ్లు టెట్టు లేకుండా వచ్చిన ఉపాధ్యాయులు ఎవరన్నా ఉన్నట్టయితే వాళ్ళకి ఇచ్చేయని, వాళ్ళు ఓల్డ్ సర్వీసు వాళ్ళు రాయలేదు, అంతకుముందు వాళ్ళు టెట్టు లేకుండానే ఉద్యోగానికి అర్హులైనలు, అది లెక్కలకి తీసుకోకపోయినా పర్లేదు. ఇప్పుడు ఈ 2013 డిఎస్సి బ్యాచ్కి మాత్రం టెట్టు ఆధారంగానే రిక్రూట్ అయినప్పుడు ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లలో కూడా టెట్టు చూడాలి కదా, టెట్టు అనేది దానికి కూడా ఉన్నది కదా, అది ఉన్నప్పుడు దాన్ని లెక్కలకి తీసుకున్న తర్వాత టెట్టు లేని వాళ్ళు ఉంటే వేకెన్సీ ఉంటే అప్పుడు వాళ్ళకి ఇవ్వని, నో అభ్యంతరం. కానీ ఆల్రెడీ టెట్టులో ఉత్తీర్ణులైన వారిని కాదని ఉత్తీర్ణులు కాని వాళ్ళకి ఎట్లా ఇస్తారు అనే దానికోసమే మేము డిమాండ్ చేసినాం. అదే అక్కడ ఎన్నోసార్లు కొట్లాడినాం, దాని మీద ఏం క్లారిటీ రాలేదు, ఆటోమేటిక్గా ఆర్డర్స్ కూడా రిలీజ్ చేసి దీని మీద మేము వీళ్ళని కనీసం వీళ్ళని ఆలోచించడం కూడా లేదు. వీళ్ళు మా కోసం ఈ విషయం తెలిసి ఇక్కడ అన్యాయం జరుగుతుందని వీళ్ళంతటా వీలే, ఈ భీమా నాయక్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతటా వీలే దీన్ని శోధించి వీళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఈరోజు వీళ్ళు బయటికి తీసుకురావడం జరుగుతుంది.